అలా మూవీలో తమన్నా జిగీరాత్. సో ఏ పాట చేసుకున్నా దుమ్ము లేసిపోతుంది. దియాలో దియాలా దాన్ని. సో ఇలా చాలా పాటలు తమన్నా చేసిన ఐటమ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా. సో ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సో రీసెంట్గా రైట్ టూలో పాట కూడా అంత హిట్ అయింది. సో చాలామంది హీరోల కెరీర్ మహా అయితే 2-3 ఏళ్ళు అన్నట్లే సాగుతుంది. మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం దాదాపు 20 ఏళ్ళపై ఇండస్ట్రీలో కొనసాగుతుంది. సో చాలా ఇటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం చాలా సినిమా చేసింది. కానీ సరైన హిట్ లేదు. అయినా కూడా ఐటమ్ సాంగ్స్తో హీరోయిన్గా కొనసాగిందంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఇప్పటికే హీరోయిన్ ఐటమ్ సాంగ్స్ చేస్తూ ట్రెండ్లో ఫాలో అవుతుంది. కొన్నాళ్ళ ముందు వరకు తమన్నా అంటే హీరోయిన్ మాత్రమే, కానీ రీసెంట్ టైంలో అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూ 2 చేతులకు సంపాదిస్తుంది. దాని తోడు ఈమె చేస్తున్న పాటలు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది 3D మూవీలో జిగీరాత్ పాట అయితే కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సో ట్రెండింగ్లో ఉండే ఆ పాట. సో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు నాషా సాంగ్ అనే మరో సాంగ్ వచ్చింది. రైట్ టు సినిమాలో ఈ గీతం హీరోయిన్ కాస్త. సో ఈ సినిమాకి దాదాపు 1 కోటి పారితోషికం అని అంటున్నారు. సో ఎందుకంటే 2-3 రోజుల మంది. సో నాషా పాటకు కూడా అలానే తీసుకుని టాక్. ఏదేమైనా హీరోయిన్గా చేస్తూ మరేపు ఐటమ్ సాంగ్ చేస్తూ 35 ఏళ్ళ వయసులోనూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఇకపోతే ఈమె ఇప్పుడు ఓదెల 2లో నడుస్తుంది. సో ఓదెల పార్ట్ 1లో, ఓదెల పార్ట్ 2లో ఈమె నడుస్తుంది. సో పార్ట్ 1లో చేయలేని 2లో మాత్రం అఘోరగా నడుస్తుంది. సో చూడాలి మరి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లోకి రాబోతుంది. ఇందులో శివశక్తి కనిపించడం విశేషం అని చెప్పాలి. ఎందుకంటే తమన్నా ఇస్ మిల్క్ బ్యూటీ కానీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట. చెప్పులు వేసుకోకుండా ఎండలో నడిచిందట. సో ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా నచ్చింది. కావాలంటే ట్రైలర్ మీరు చూడండి. ఓదెల 2 ట్రైలర్. తమన్నా మిల్క్ బ్యూటీ తమన్నా. సో శివశక్తి గెటప్లో నాకు చాలా నచ్చింది. ఈ యొక్క సినిమా హర్రర్ నేపథ్యంలో ఉంది తెలుస్తుంది. సో ఒక దయ్యానికి ఒక శక్తికి మధ్య జరిగే కథలా ఉంది. సో ఓదెల ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే మీరు ఒక అత్యాచారం, రేపుల వంటి చూశారు. కానీ ఈసారి వాడు దయ్యమై కూర్చున్నాడు కాబట్టి వాడిని ఎలా బయటకు పంపించాలి, ఆ ఊరు నుంచి అనేది ఈ సినిమా టాక్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.